హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఈ రోజు కూడా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బంగారు నగల్లో లక్కని ఎలా ఉపయోగిస్తారో ఈ రోజు మనం చూడబోతున్నాం. మనం చూసే ముందు ఖచ్చితంగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన ఛానల్లో ఎంతో ఉంది. ఇక లక్క ఒక బిస్కెట్ రూపంలో ఉంటుందండి. ఒక జిగురు లాంటి పదార్థం అన్నమాట. అది దానిని అలా వేడి చేస్తే గనక కరిగిపోతుంది, జిగురులాగా కారిపోతుంది అనమాట. కరిగి మనకి ఇప్పుడు ఈ మంగళసూత్రాల్లో వేస్తున్నారు. ఇలా ఎందుకు వేస్తారనంటే, మంగళసూత్రాలు కానీ ఇలా లాకెట్స్ కానీ ఇలా ఎందుకు వేస్తారంటే గనక అవి నొక్కు పడకుండా, సొట్టలు పడకుండా ఉండేలా ఈ లక్కను వేస్తారు. ఇందులోనే కాదండి, ఇప్పుడు మనకు చిన్నపిల్లల్లో కానీ వీళ్ళకి లాకెట్స్ ఉంటాయి కదండి. మనకి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి లాకెట్స్ ఉంటాయి కదా. ఆ లాకెట్స్లోనూ లోపల మొత్తం ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ మనకి ఈ లక్కతోనే ఫిల్ చేస్తారనమాట. ఎందుకంటే మొత్తం అలానే బంగారంతో చేయించారు కదండి. జస్ట్ ఒక రేకులాగా ఉంటుంది. లోపల నొక్కు పడకుండా ఈ లక్కను పెడితే గనక అలానే బాగుంటుంది, షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి చేస్తారు. ఇది చూసినంత ఈజీగా అయితే అస్సలు కాదండి. ఆ పని వాళ్ళు మాత్రమే, ఆ వృత్తి వాళ్ళు మాత్రమే, కంసాలీలు మాత్రమే ఈజీగా చేయగలరు. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎందుకంటే అది కొంచెం ఆ పైప్తో ఊదుతారు వాటిని, అదంతా కూడా నిప్పుతోనే ఉంటుందన్నమాట. ఏమాత్రం తేడా ఉన్నా కూడా మనకి నోరు కానీ చేతులు కానీ కాలిపోతాయి. ఇప్పుడు మొత్తంగా ఇలా మంగళసూత్రాల్లో వేసిన తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత నీళ్లు పోసి దాన్ని నొక్కుతుంటారు, లోపల ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ ఉండకుండా. కేవలం మంగళసూత్రాల్లోనే కాదండి, మనకి గాజులు ఉంటాయి కదా, గాజుల్లోనూ కూడా ఇవి వేసి పెడతారనమాట. అందుకే మనకి ఆ కంకణాలు ఉంటాయి కదా, కంకణాలు లోపల నొక్కు పడకుండా ఇవి వేసి చేస్తారు. అందుకే అవి అంతా ఎన్ని రోజులైనా కూడా నొక్కు పడకుండా, సొట్టలు పడకుండా మనకి చూడడానికి అందంగా కనిపిస్తాయి అన్నమాట. చాలా మంచిగా అనిపించింది అండి, చాలా క్రియేటివిటీగా అనిపించింది. అది నాకు ఫస్ట్ మంగళసూత్రాలకు ఒక మంగళసూత్రం వేశారు, ఇప్పుడు రెండో మంగళసూత్రానికి వేస్తున్నారు. యాక్చువల్లీ మేము మా పెళ్ళికి తీసుకున్న మంగళసూత్రాలు అక్కడే ఉండి లక్క వేయించాము. కానీ వేయించి వచ్చాక అందరూ చెప్తున్నారు, తాళి కట్టక ముందు అలా వేడి చేయొద్దు మంగళసూత్రాలని అని చెప్పేసి. మాకు తెలియకుండా చేశామండి. సో తెలియకుండా చేసినప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పలేదు, వేరే వాళ్ళు చేస్తున్నారని అన్నారు. అందుకని పెద్దగా నేను బాధపడలేదు. తెలియకుండా చేసినప్పుడు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. అండ్ మోర్ ఓవర్ థింగ్, తాళి కట్టిన తర్వాతనే ఇలాంటివి చేయించాలంట. ఇది ఎంతమందికి తెలుసో అది కామెంట్ చేయండి. ఆ తర్వాత రెండింటికి అలా వేసేసి కాసేపు పక్కన పెట్టారనమాట, కొంచెం వేడి చల్లారాలని చెప్పేసి. చాలా కష్టమైన పని అండి నిజంగా చెప్పాలంటే. ఆ తర్వాత ఇదొకటే కాదండి, దీని తర్వాత వాళ్ళకి ఇంకో పని కూడా వచ్చింది. అదేంటంటే, మనం ఇంట్లో వెండి కుందులు అంటే దీపం కుందులు, దీపం ముట్టిస్తాం కదండి దేవుని దగ్గర, అవి తీసుకొచ్చారనమాట. వాటిని క్లీన్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చారు. వాటిని ఎలా క్లీన్ చేస్తున్నారో ఇప్పుడు చూడండి ఈ వీడియోలో. భలే అనిపించిందండి. అది ఉంది కదా, ఇప్పుడు ఇలా ఉన్న కుంకుమ బర్ణిని మొత్తం, అది కుంకుమ బర్ణి అంటున్న దీపం కుందిని అలా వేడి చేసి అలా మొత్తం డస్ట్ అంతా తీసేశారనమాట. అప్పుడు ఆ డస్ట్ మనకు ఆయిల్ కానీ మొత్తం అదంతా రిమూవ్ అయిపోయి దాని ఒరిజినల్ వెయిట్ మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు లోపల అంటే జిడ్డు ఉంటుంది కదండి, మనం దీపం ముట్టించినప్పుడు ఆ జిడ్డు అంతా వదులుతుంది ఇలా వేడి చేసినప్పుడు. అప్పుడే వాళ్ళు ఏదన్నా మనము దీన్ని వేసేసి కొత్తవి తీసుకోవాలన్నా, లేకపోతే ఆ వస్తువులు మళ్ళీ మార్చుకోవాలన్నా కూడా వాళ్ళు నిజమైన వెయిట్ చూడడానికి ఇలా వేడి చేస్తుంటారనమాట. ఆ తర్వాత వీటిని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు వెయిట్ చేస్తే వాళ్ళకి కరెక్ట్గా వెయిట్ తెలుస్తుంది. తర్వాత రాగి ప్లేట్ ఉంటుంది కదండి, దానిని మనకి సూత్రాల్లో ఇప్పుడు తాళి కడతాం కదా అక్కడ వేస్తారు. ఎందుకనంటే ఆ తాళి కట్టేటప్పుడు ఆ సూత్రాలు మొత్తం గీరుకుపోయి తాళి మధ్యలోనే పెరిగిపోకుండా అంటారు కదండి, అలా పెరిగిపోకుండా ఉండడానికి మనకి మధ్యలో ఇలా సూత్రాలకి రాగి తూనె అని అంటారండి. ఇటు సైడ్ అయితే తెలంగాణలో, మిగతా చోట్ల ఏమంటారో తెలియదు. రాగిది ఒక ప్లేట్ ఉంటుంది, దాన్ని కరెక్ట్గా కట్ చేసి ఆ మధ్యలో హోల్స్లోకి ఇట్లా రౌండ్గా చుడతారనమాట. దీనితో మనము రాగి తీగతో అల్లించుకున్నా కూడా ఏం అవ్వకుండా ఉంటుంది, బంగారం కూడా అరిగిపోకుండా ఉంటుందని చెప్తారు. సో ఇది చాలామందికి తెలిసి అంటే చేయించుకుంటారు, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. నేను కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అని అనుకుంటున్నానండి. ఒకవేళ ఎక్స్ప్లెయినింగ్ కరెక్ట్గా లేకపోతే కామెంట్ చేయండి, నేను కమింగ్ వీడియోస్లో మళ్ళీ మార్చుకుంటాను. కానీ నిజంగా అండి అది చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే రాగి
అది ఉంటుంది కదండి, ఆ ప్లేట్ చాలా సన్నగా ఉంది. దానిని మళ్ళీ కరెక్ట్గా కట్ చేసేసి మనకి ఆ సూత్రాలలోకి ఎంత హోల్ ఉందో చూసి దాని ప్రకారం చుట్టి వాటిని కరెక్ట్గా సెట్ చేస్తున్నారు. సెట్ చేసేసి ఇటువైపు అటువైపు మొత్తంగా ఇట్లా కొడుతున్నారనమాట. బంగారం అరిగిపోకుండా ఉంటుందంట. మనము ఒకవేళ రాగి తీగతో అల్లించుకోవాలనుకున్నా కానీ, లేకపోతే ఉండగా బంగారం అరిగిపోతుంది కదండి, అలా అరిగిపోకుండా ఇలా చేస్తారంట. సో తెలియని వాళ్ళ కోసమే ఇలా చేస్తున్నాను. భలే అనిపించిందండి. ఒక్కొక్క పని చూస్తుంటే కూడా అన్ని మనకి కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇవన్నీ చేస్తున్నాను. అంటే ముందు చేసినా కూడా ఎవరైనా చేయించుకున్నారు, చేయించారా, ఇలా అయ్యిందా, ఇలా చేయడం తెలుసు, కానీ దగ్గరుండి నేను చేయించడం, నేను చూడడం నాకు భలే అనిపించింది. ఎంతమందికి ఇవి చేయించుకున్నారు, ఎంతమందికి దీని గురించి తెలుసో అందరూ కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ చాలా ఇలా బంగారం షాపింగ్ వీడియోస్ ఇలాంటి రిలేటెడ్ కంటెంటే ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా నేను చూపిస్తున్నానండి. ఇవ్వండి నా సూత్రాలు అయితే చాలా బాగా బడ్జెట్లోనే వచ్చాయి. చాలా మంచి అనిపించిందండి. 2 కూడా మనకి 3 గ్రామ్స్లోనే వచ్చాయి అనుకుంటున్నాను. అప్పుడు అన్ని కలిపి తీసుకున్నాను. మొత్తానికైతే నాకైతే భలే సాటిస్ఫాక్షన్గా అనిపించిందండి ఈ సూత్రాలు. అలానే మెట్టెలు ఉంటాయి కదండి, మెట్టెలు కూడా తీసుకున్నాను. అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం, మరిన్ని ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.